ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది నీ జీవిత రహస్యం, వెంటనే విను. ఇది విన్న నీ జీవితంలోకి అన్ని అదృష్టాలే, నిర్లక్ష్యం మాత్రం చేయకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్న మీ సమస్యలకు తప్పకుండా అమ్మవారు పరిష్కారం చూపించి మీకు ఆ సమస్య నుంచి మీరు బయటపడేలాగా అమ్మవారే మీకు గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు అమ్మవారికి కృతజ్ఞతలుగా శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మకు నమస్కారములు, పాదపద్మలకు నమస్కరించుకుని ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తల్లి, నీకు జీవిత రహస్యం, నీ జీవితానికే సంబంధించింది. ఇది నువ్వు విని తీరాలి. ఇది విన్న వెంటనే నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా గట్టెక్కిపోతాయి. ఎందుకు అని అంటే కనుక, ఇప్పుడు ఉన్న నీ యొక్క ప్రస్తుత పరిస్థితి అంతా కూడా ఒక సందిగ్ధంలో, ఏం చేయాలో అర్థం కానటువంటి, తోచనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అలాగే ఈ కష్టాలు, బాధలు, సమస్యలు నాకేనా అన్నట్లుగా నువ్వు ఏదో మనసులో ఒక అలజడికి గురి అవుతూ వస్తున్నావు. అలాగే ఎవరు కూడా నా వాళ్ళు కాదు, నేను ఒంటరిదాన్ని అనే ఒక రకమైనటువంటి బాధతో సమయం గడుపుతూ నీ జీవితాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక ఎప్పుడూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు. బిడ్డ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయమ్మా. మరి కొంతమందిని ఆ కష్టాలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మరికొంతమంది జీవితంలో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తూ మాకు ఏ కష్టాలు లేవు అన్నట్లుగా, అంటే మానసికంగా తమలో తామే మనోవేదన చెందుతూ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. నువ్వు కూడా ఈ జాతికి చెందిన దానివే. ఎందుకో తెలుసా? నీకు ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టాలలో, బాధలలో, సమస్యలలో అన్నింటిలో కూడా నీకు తోడుగా ఎవ్వరు లేరు అని చెప్పి నీకు కేవలం ఒక్క మాట, రెండు మాటలు మాత్రమే చెప్పి తరువాత వారి జీవితాలలో బిజీ అయిపోయి నిన్ను నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి నీకు నువ్వే ఏదైనా పోరాడాలి, ఏదైనా సరే సాధించాలి, నేను మాత్రమే ఒంటరిదాన్ని అనే ఒక భరోసాలో బ్రతుకుతూ ఉన్నావు. నీవు ఈ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు నీ యొక్క జన్మ రహస్యాన్ని, నీ యొక్క జీవిత రహస్యాన్ని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాను అంటే, బిడ్డ, ఎప్పుడైనా కానీ జీవితంలో సంతోషాలు, బాధలు శాశ్వతం కాదు. అలాగే కష్ట నష్టాలు కూడా శాశ్వతం కాదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఈ యొక్క జీవితంలో ఎన్నో టెన్షన్స్ పడి ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా వాడుకుని సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో సాధించాలి అనే పట్టుదలతో టైంతో పాటు పరిగెడుతూ గనుక కోట్లు సంపాదించేవారు ఈ రోజున ఎన్నో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. అలాగే ఏ పూటకి ఆ పూట తెచ్చుకుని తిని కష్టపడి శ్రమకు ఓర్చి ఎండనక వాననక శ్రమించే మనుషులు మాత్రం కమ్మగా ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉన్నారు. అక్కడ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో కోట్లు మూలుగుతూ ఉండవచ్చుగాక, వీరి యొక్క బ్యాంక్ అకౌంట్లో అసలు బ్యాలెన్సే లేకపోవచ్చు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి యొక్క జీవన కాలం అనేది ఎవరికి మెరుగ్గా ఉన్నది అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆరోగ్యమే అన్నింటికంటే కూడా గొప్ప ఆస్తి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా పోయిన ఆరోగ్యాన్ని మాత్రం సాధించలేవు. నీ యొక్క జీవిత రహస్యం ఏంటి అంటే కనుక, ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలి. దేనికోసము కూడా ఆరాట పడకూడదు. ఏదో సాధించాలి అని చెప్పి పోరాటము ఉండకూడదు.
అలా అని చెప్పి మనిషి జీవితంలో లక్ష్యం ఉండకూడదు అని చెప్పి నేను చెప్పడం లేదమ్మా. కానీ నీ యొక్క శక్తికి మించి, నీ యొక్క స్థాయికి మించి, నీ యొక్క కష్టానికి మించి ఇంకా 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 అని చెప్పి అతి ఆశకు పోకూడదు అని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, మనిషి మనశ్శాంతిగా ఉంటేనే ఆ మనిషి ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఆయుష్ను పెంచుకునేవారే నిజమైన ఆస్తిపరుడు. డబ్బును పెంచుకునేవాడు నిజమైన ఆస్తిపరుడు కాదు తల్లి. డబ్బు అవసరానికి ఉపయోగపడుతుంది కాదు అని చెప్పి నేను చెప్పడం లేదమ్మా. కానీ ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు ఆ డబ్బు ఒక తెల్లటి కాగితాలతోటి సమానమే కదా, అవునా? దానికి ఎటువంటి విలువ ఉండదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ క్షణం నీ యొక్క శరీరం అనే దేవాలయంలో నీ యొక్క శరీరాన్ని ఎంత కష్టపెట్టావు, ఆ శరీరానికి కావలసినటువంటి ముఖ్యమైన ఆహారాన్ని నువ్వు ఇచ్చావా లేదా, నువ్వు కంటి నిండా నిద్రపోయావా లేదా, చక్కగా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నావా లేదా, ఇది మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. ఇదే నీ యొక్క జీవిత రహస్యం. అంతేకాని ఏదో 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 చేసేయాలి అనే తపన తోటి మనిషి ఎప్పుడూ కూడా ఉండకూడదు. కొంతవరకు మాత్రమే ఉండాలి తప్ప అతి ఆశ, అతిగా డబ్బు మీద ఆశ పడడం, అతిగా ఏదైనా చేయాలి అనుకోవడం, ఎప్పుడు ఏదైనా కూడా అతి అనేది పనికిరాదు. మితంగా తింటేనే ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది. మరి అదే మితం లేకుండా తింటే నీకు ఔషధం కూడా విషంలాగానే పనిచేస్తుంది. మరి అలాగే డబ్బు విషయంలో అయినా సరే అంతే, పనుల విషయంలోనైనా కూడా అంతే బిడ్డ. ఇది నీవు తెలుసుకున్నవారు జీవితంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా జీవించరు. ఈ జీవిత రహస్యాన్ని ఎరిగిన వారు సంతోషంగా ఆనందంగా ఉంటారు. కనుక అసలు నీ యొక్క జీవితానికి అర్థం ఏంటి అని చెప్పి మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి ఎటువంటి పనులు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవాలి తప్ప ఇప్పుడు కూడా వారు నన్ను ఇలా అంటూ ఉన్నారు, వీరు నన్ను అలా అంటూ ఉన్నారు, అయ్యో నేను ఇవాళ ఇది చేయలేదే, అయ్యో రేపు ఇది కాదు దీనికి 4 రెట్లు ఎక్కువగా చేసేయాలి, అయ్యో వాళ్ళు నన్ను అలా అంటే రేపొద్దున ఆ మాటకి చెంప పగలగొట్టినట్టు సమాధానం చెప్పాలి ఉండాలి అని కాదు అంటలేదమ్మా. కానీ అతి అనేది ఎప్పుడు కూడా నీ యొక్క ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు మన అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి. కానీ ఈ యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన వారికి జీవితంలో అన్ని అదృష్టాలే కలిసి వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంతర్యాన్ని గ్రహించాలి అని చెప్పి అమ్మవారి యొక్క సంకల్పంలోని ఉద్దేశం, సందేశంలోని ఆంతర్యం కనుక ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. హైప్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని టైప్ చేసి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటానండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ఇంకా మీరు మెసేజ్ అయితే పట్టండి. సతమతం అయిపోతూ జీవితంలో ఇంకా ఇలా ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటారు కదండి. చెప్పండి, ఒక్కసారి చివరి ప్రయత్నంతో అయినా సరే మీరు ఈ సమస్యలకు బయటపడి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఓం సాయిరామ్. అందరూ సుఖంగా సంతోషంగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి కృప కరుణ కటాక్షములు కలగాలని చెప్పి నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను. అమ్మవారి పాద పద్మములకు మనందరం కూడా నమస్కరించుకుని ఈరోజు ఈ శుక్రవారం రోజు మనందరికీ కూడా అమ్మ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని మరొక్కసారి అమ్మను వేడుకుంటూ మరి అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.